వెంకటేశాయ. సమస్త లోకాలకు అధిపతి, సకల శుభాలకు ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. భక్తులు శ్రీవారిని ఎలా శరణు వేడారు, వారి అచంచలమైన విశ్వాసం ఎలా అద్భుతాలను సృష్టించింది, మరియు ఆ దివ్యశక్తి వారిని ఎలా కష్టాల నుండి గట్టెక్కించి నూతన మార్గాలను చూపించిందో ఈరోజు మనం వినబోతున్నాం. ముందుగా తిరుమల అర్చక స్వామి శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితులు గారి ద్వారా స్వామివారి మహిమలు, తిరుమల ఆలయ విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. స్వామి పుష్కరిణీ స్నానం, వెంకటేశ్వర దర్శనం, మహాప్రసాద స్వీకార త్రయం త్రైలోక్య దుర్లభం. స్వామి పుష్కరంలో స్నానం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వరుని ప్రసాద స్వీకారం, ఈ మూడును ముల్లోకాలలో పొందటం చాలా కష్టసాధ్యమని వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. దేవతలు సైతం సామాన్య భక్తులలాగా ప్రతిరోజు శ్రీవారిని దర్శించుకుంటారని క్షేత్ర ఐతిహ్యం తెలియజేస్తోంది. అటువంటి గొప్పదైన శ్రీనివాసుని దర్శనం చేసుకునే ముందు భక్తులు పూర్ణ ఫలాన్ని పొందటం కోసం సంప్రదాయజ్ఞులు కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. అందులో తలనీలాలు సమర్పించడం అనేది ప్రధానమైనది. ఆలయే దేవదేవేశం ఏ సేవంతే పదే పదే యజ్ఞఫలం లభేరన్నితి భృగ్వాదయో వదంతి. దేవదేవుడైన శ్రీనివాసుడిని దర్శించిన వారికి పదే పదే గొప్ప యజ్ఞములు ఆచరించిన ఫలితం కలుగుతుందని వైఖానసాగమం పేర్కొంటోంది. అందుకే శ్రీవారి దర్శనానికి ముందు గుండు చేయించుకోవడం అనే మొక్కు ఒక సంప్రదాయంగా ఏర్పడింది. ఎందుకంటే శ్రీవారి దర్శనం అనేది ఒక గొప్ప యజ్ఞంతో సమానం. యజ్ఞ యాగాదులు ఆచరించేవారు సహజంగానే కేశఖండన చేయించుకోవడం అనేది ఒక సంప్రదాయం. భక్తులు కోరికలు నెరవేరిన వారు గాని, కోరికలు నెరవేరవలసిన వారు గాని ఏకభుక్తం, భూషయనం, బ్రహ్మచర్యం వంటి నియమాలతో పాటు శిరోజాలను తీయకుండా దీక్ష వహించి నియమిత కాలం పాటు శ్రీనివాసుని ఉపాసిస్తారు, పరిపరి విధాలుగా ఆరాధిస్తారు. ఇలా నియమిత కాలం పూర్తి అయిన వెంటనే దీక్షగా తిరుమల యాత్ర చేస్తూ తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి సన్నిధిలో తమ దీక్షావ్రతంలో అత్యంత ప్రాధాన్యం వహించిన శిరోజాలను భక్తి ప్రపత్తులతో సమర్పించి శ్రీవారిని దర్శించి తమ దీక్షా విరమణ చేస్తారు. దీనికి సంబంధించిన కొన్ని కథనాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ కథనాలకు ఎటువంటి పౌరాణిక మరియు చారిత్రక ఆధారాలు లేనప్పటికీ జానపదులలో బాగా ప్రచారంలో ఉన్నది. అందులో ఒకటి నీలాంబరి కథ. పూర్వం చంద్రగిరిలో నీలాంబరి అనే శ్రీవారి భక్తురాలు ఉండేది. ఆమె అద్భుత సౌందర్యవతి. తన అందం చూసుకుని గర్వపడుతూ ఉండేది. ఒకానొక రోజు తన గురువు గారు చెప్తున్న ప్రవచనంలో ఎవరైతే అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి శ్రీవారి ధ్యానంలో గడుపుతారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అన్న మాటలు వింటుంది. నేను అందగత్తే అనే అహంకారం వదలనందువల్లనే ఎన్ని వ్రతాలు పూజలు చేసినా నాకు సంతానం కలగలేదు. నేను అహంకారం విడిచిపెట్టానని స్వామికి తెలియాలంటే నేను అందవిహీనంగా మారాలి. నేను నా శిరోజాలనే స్వామికి సమర్పిస్తాను అని దీక్షను సంకల్పించుకుంటుంది. తిరుమల యాత్రకు బయల్లి స్వామి పుష్కరంలో స్నానం చేస్తూ నా అహంకారం అంతా అణిగిపోయింది, నా వెంట్రుకలనే నీకు సమర్పిస్తున్నాను, నన్ను అనుగ్రహించు తండ్రి ఓ వెంకటేశ అని వేడుకుంటుంది. 3 మునకలు వేస్తుంది పుష్కరిణిలో. తిరిగి నీటిపైకి లేచేసరికి ఆశ్చర్యంగా తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు. చుట్టూ ఉన్న భక్తులు ఆశ్చర్యపోగా తన మొక్కు గురించి అందరికీ చెప్పి ఆనందిస్తుంది. అహంకారానికి సంకేతమైన వెంట్రుకలను స్వామికి సమర్పించడాన్ని భక్తులు గ్రహించి అప్పటి నుండి తమ తల వెంట్రుకలను మొక్కుకోవడం, సమర్పించుకోవడం ప్రారంభించారు. నీలాంబరి ద్వారా ప్రారంభమైన ఈ సంప్రదాయం కాలక్రమేణా తలనీలాలు సమర్పించడంగా ఏర్పడిందనే కథ వ్యాప్తిలో ఉంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అయోధ్యరామండి. మా భార్య గారి పేరు లక్ష్మి. మాకిద్దరు పిల్లలు. మా పెద్ద పాపకి స్వామివారి అనుగ్రహంతో మంచి ఉద్యోగం వచ్చింది. దానికి నడిచొస్తాను అనుకున్నాం. వయసు రీత్యాలా వెళ్ళలేక ఈ మెట్ల మార్గం గుండా ఇప్పుడు వెళ్తున్నామండి. స్వామివారి అనుగ్రహం చెప్పాలంటే మా చిన్నప్పుడు మా నాన్నగారు భుజాల మీద ఎత్తుకుని నడిపి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు మేము నడిచి వెళ్తున్నాం. చెప్పడానికి ఏం లేదు. ట్రైన్లో టికెట్ దొరకకుండా నుంచుని తిరుపతి వచ్చి ఇక నడవలేని స్వామి అనుకుంటే
ఎవరో ఒకళ్ళ దారిలో తగిలి నడిచేస్తామని కూడా తీసుకొచ్చి నడిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప అనుగ్రహం గల స్వామి ఆయన. 3 రోజులు నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా కొండ ఎక్కగలుగుతాం. ఆ ఎమోషన్స్ నేను తట్టుకోలేను, అందుకే ఎక్కువ మాట్లాడలేదు. అనుగ్రహం చెప్పాలి అంటే బహుశా మన ఏజ్ కానీ నా మాటలు కానీ సరిపోవు. అంటే 60 years ఏజ్ కూడా ఆయన గురించి సరిపోదు. ఎన్నో యుగాల నుంచి ఉన్న భగవంతుడైన కలియుగ ప్రత్యక్ష దైవుడు. బహుశా ఈ అవకాశం కూడా ఆయన అందుకే కల్పించుంటారు. నమో శ్రీ వెంకటేశాయ. నమో నమః. నా పేరు తుమ్మల జనార్దన్ రావు అండి. మేము భద్రాచలం నుంచి వచ్చాము. ఇంతకుముందు కూడా స్వామివారిని దర్శించుకున్నాము. ఇంతకుముందు స్వామివారిని దర్శించుకున్నప్పుడు మా బాబుకి ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ వస్తామని చెప్పి మొక్కుకోవటం జరిగింది. మా బాబుకి ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు మేము రావటం జరిగింది. శ్రీ స్వామివారి మీద మాకెంతో నమ్మకం ఉంది. స్వామివారికి దర్శనం భాగ్యం మాకు కలిగినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ స్వామివారు దర్శనం వల్ల అన్నీ మంచి జరుగుతాయని చెప్పి చాలామంది భక్తులు భావిస్తున్నారు, జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మా మొక్కు తీర్చుకోవటం కోసం మేము భద్రాచలం నుంచి ఈ తిరుపతి రావటం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాది పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మున్సిపాలిటీ. నా పేరు బాసూరు కాంతారావు అండి. నేను ఈ రోజుకి అటు అలిపిరి నుంచి ఇటు శ్రీవారి మెట్టు నుంచి 103వ అండి నేను నడిచి రావడం అనేది. ఇది నా చరిత్రలో స్వామివారు నాకు ఇచ్చినటువంటి శక్తి, ఆరోగ్యము కారణం వల్లనే నేను 103వ ఈరోజు నడుచుకొని రాగలుగుతున్నానంటే కేవలం అది శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇచ్చినటువంటి కరుణా కటాక్షము, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యము, అలాగే ఇక్కడ టీటీడీ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి సర్వదర్శనం అవనాయండి, లేదంటే 300 దర్శనం అవనాయండి, శ్రీవాణి ట్రస్ట్ అవనాయండి, ప్రతీది కూడా భక్తులకి అందుబాటులో ఉంటూ నిత్యాన్న ప్రసాదం కూడా మెరుగ్గా ఈరోజు ప్రతి భక్తుడికి అందే విధంగా అక్కడ నిత్యాన్నదానం కూడా ఏర్పాట్లు చేస్తున్నారండి. చాలా చక్కగా ఉన్నది. అలాగే సుప్రభాత సేవకి ఇండివిజువల్గా కూడా అక్కడ ఒక టోకెన్ సిస్టమ్ని డ్రా సిస్టంలో పెట్టడం జరిగింది. చాలామంది సామాన్య భక్తులకు కూడా ఈ స్వామివారి దర్శనం సుప్రభాత సేవలో పాల్గొనే అవకాశం కూడా దక్కుతుంది. అంటే భక్తులు అనేది డబ్బున్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. కూడా పేదవాళ్ళకు కూడా స్వామివారిని నేరుగా చూసే భాగ్యం కూడా అటువంటి అవకాశాన్ని కూడా కల్పించారండి. అది అందరికీ కృతజ్ఞతలండి. దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్ల అడగిరియపుడే. దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్ల అడగిరియపుడే. అందమై మధురలోన అది ఓ కృష్ణావతారం. అందెను శ్రావణ బహుళాష్టమి నేడు. అందమై మధురలోన అది ఓ కృష్ణావతారం. అందెను శ్రావణ బహుళాష్టమి నేడు. దిందు పడిరి దేవకీ దేవి వసుదేవుడును అందరి బ్రహ్మానంద మంతరంగములను. దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల అసురలెల్ల అడగిరియపుడే.
మరొక కథనం ప్రకారం గొల్లవాని గొడ్డలి దెబ్బ వలన స్వామివారి నుదుటన గాయమై ఆ ప్రాంతంలో శిరోజాలు స్వల్పంగా తొలగిపోతాయి. అది చూసి గంధర్వరాణి అయిన నీలాదేవి జగన్మోహనుడైన స్వామి సౌందర్యానికి లోటు ఉండకూడదని భావించింది. తన వెంట్రుకలలో కొంత భాగం కత్తిరించుకొని స్వామివారి తల మీద అతికించిందట. స్త్రీలకు అందము అలంకారము అయిన శిరోజాలను ఆమె త్యాగం చేయడం స్వామివారు గుర్తించారు. కొండకొచ్చిన భక్తులంతా తలనీలాలను సమర్పిస్తారని, అవన్నీ ఆమెకే చెందుతాయని స్వామివారు వరమిచ్చారు. స్వామి తనంతట తాను తనకి తలనీలాల సమర్పించుకోమని భక్తులను కోరాడని మహారాష్ట్రీయుల విశ్వాసం. బాల్ లావోజీ అంటే జుట్టు తీసుకొచ్చి ఇవ్వు, ఇదే బాలాజీ అయిందని కొందరి నమ్మకం. ఈ కథనాలన్నీ కేవలం భక్తుల నమ్మకాల నుండే వచ్చాయి. తిరుమలలో తలనీలాలు తీసే ప్రదేశానికి కళ్యాణకట్ట అని పేరు. సువర్ణముఖి నదికి ఉపనదులు 2, భీమా నది, కళ్యాణి నది. కళ్యాణి నది ఒడ్డున శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది. పూర్వం తిరుమలకు వెళ్లాలంటే కనీసం 100 మందైనా ఉండాలి. క్రూర మృగాల బారి నుండి రక్షణ కోసమే ఈ ఏర్పాటు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు కళ్యాణి నదీ తీరంలోని కట్టలలో తలనీలాలు సమర్పించి నదీ స్నానం ఆచరించి తిరుమలకు వెళ్లేవారట. కళ్యాణి నదీ తీరంలో మొదట మంగళి కట్టలు వెలిశాయి కాబట్టి కళ్యాణ కట్ట అనే పేరు వచ్చింది. శ్రీవారి మెట్టు గుండా తిరుమలకు చేరుతూనే రాతి మండపం వస్తుంది. దీనిని దాటి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఒక చిన్న కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరుకు మంగళోళ్ల బావి అనే పేరుంది. ఒకప్పుడు ఆ దారి గుండా కొండకి వచ్చిన భక్తులు తమ తలనీలాలను అక్కడే సమర్పించి కోనేరులో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకునేవారు. దీని చుట్టూ ఏర్పడిన కాటేజీలకు ఎంబీసీ అంటే మంగళోళ్ల బావి కాటేజీలు అనే పేరు వచ్చింది. దీని తర్వాత తిరుమల గ్రామానికి ముందుండే రావి చెట్టు వద్ద తలనీలాల సమర్పణ జరిగేది. అక్కడే దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం భవన సముదాయాన్ని నిర్మించారు. అదే నేటి కళ్యాణకట్ట. ఓం నమో వెంకటేశాయ నమః. స్వామి, మేము బెంగళూరు ఇంకా వస్తూ ఉంటాము తిరుపతికి. ఇప్పుడు కొండపైన ఎక్కుతూ ఉంటాము. మా మనవరాలు పుట్టిందికి అర్క ఉంది. ఇక్కడ మెట్లు ఎత్తా ఉన్నాం, శ్రీవారి మెట్లని. మేము సుమారు 15 సంవత్సరాలు వస్తూ ఉంటాం తిరుపతికి. పాదయాత్ర ముఖాంతరం వస్తూ ఉంటాం బెంగళూరు. ఇంకా ప్రతి వర్షం వస్తూ ఉంటాము. ఫస్ట్ శ్రావణికి ఇక్కడ బెంగళూరు, ఇక్కడ తిరుపతికి ఉంటాం. బెంగళూరు ఇంకా పాదయాత్ర వస్తాము. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కృష్ణమోహన్, ఆర్మీలో పనిచేస్తాను. నేను ప్రతి సంవత్సరము తిరుపతికి వస్తాను. పక్క బాబుని ఎత్తుకొని. మేము అనుకునేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే పక్క రావాలని వస్తున్నాము. మేము కడప జిల్లా నుంచి ఎర్రగుంట్ల మండలం పెదనపాడు గ్రామం నుంచి మేము వస్తున్నాము. నా పేరు శిరీష విజయ్ కుమార్ రెడ్డి బీరం. సో మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చాము. సో ఈరోజు ఇక్కడికి వచ్చింది మాకు వివాహమై 10 రోజులు అయింది. సో మా ఆయన మొక్కుకున్నారు పెళ్ళైన తర్వాత బొట్టు పెట్టుకొని తిరుమలకు వస్తానన్నట్టు. సో అందుకు ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని అయితే ఖచ్చితంగా నమ్ముతాము. మా కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అందుకే ఈరోజు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రమోద్, మాది కాకినాడ. మా కుటుంబం అంతా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులం. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది మొత్తం కుటుంబం అంతా కలిసి రావడం మాకు ఆనవాయితీ. ఒక 4 నెలల క్రితం పెళ్ళి అవ్వాలని అయితే నా భార్యతో కలిసి దర్శనానికి వస్తామని చెప్పి అనుకున్నాం. అనుకోకుండా 4 నెలల క్రితం తిను కూడా విడివిడిగా వచ్చాం. మాకిద్దరికి తెలియకుండానే వచ్చాం. మాకు ఒక 2 వారాలు అవుతుంది పెళ్ళయి. ఇప్పుడు ఇద్దరం కలిసి మొక్కు తీర్చుకోవడం కోసం అని చెప్పి వచ్చాం. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అని చెప్పి వచ్చాం మేము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లోకా ప్రవీణ్ కుమార్ శర్మ. నేను శ్రీకాళహస్తి నుండి వస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం కూడాను ఒక 4 మాసాలు శ్రీవారిని దర్శించుకోవడానికి కోసం ప్రతిసారి శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంచుకుంటాను. మొట్టమొదటిసారిగా సుమారు ఒక 12 సంవత్సరాల క్రిందట నేను స్వామివారిని మొక్కోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలా మీ యొక్క అనుగ్రహం కొరకు వచ్చి దర్శనం చేసుకుంటానని.
అలాగే స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటున్నాను. స్వామివారి కృప అలివిగానిది, చెప్పలేము. స్వామివారి దృష్టి మన మీద పడడంతో మనం ఎంత మహద్భాగ్యంలో అవుతామో మనమే చెప్పలేము. స్వామివారు ప్రతిసారి కూడాను ఎప్పుడూ కానీ వచ్చినప్పుడంతా కూడాను స్వామివారి దర్శనం అనేది అద్భుతంగా జరుగుతుంది. టీటీడీ వారు కూడాను బాగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఉత్సవాలప్పుడు కావచ్చు, వివిధ విశేష దినముల్లో కూడా కావచ్చు, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాల్సిందిగా వారు కోరుకొని ప్రతి ఒక్కరిని భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తూ ఉన్నారు. నేను కూడాను ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం ఉన్నట్టు మరో సంవత్సరం ఉండదు, అలా దినదిన అభివృద్ధిగా ప్రతి ఒక్కటి జరుగుతోంది. స్వామివారి కృప కూడా మనకు అందరికీ కూడా ఉండాలని ఇదే విధంగా ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నడుమరే పల్లెలోన నందగోప యశోదల కొడుకై పెరిగినదే గోవిందుడు. నడుమరే పల్లెలోన నందగోప యశోదల కొడుకై పెరిగినదే గోవిందుడు. అడరి గోపికలును ఆవుల మందలును ఉడివోని వేడుకలను పొంగగలిగెను. దేవతలు చలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల అసురలెల్లా అడగిరి అప్పుడే. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి ఇదే తిరుపతిలోన ఉప్పతిల్లి దేవుడై ఉన్నాడిదే. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి ఇది తిరుపతిలోన ఉప్పతిల్లి దేవుడై ఉన్నాడిదే. చిప్పిలి సేవకులును శ్రీ సతీదేవియును కప్పి నానాగతుల పొగడగదొడగిరి. దేవతలు చలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్లా అడగిరి అప్పుడే. దేవతలు చలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్లా అడగిరి అప్పుడే. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మహేందర్ శ్రీరోజా. మేము హనంకొండ జిల్లా నుండి వచ్చాము. గత 8 ఏళ్ళ నుంచి మేము స్వామివారిని దర్శించుకుంటున్నాము. వచ్చిన ప్రతిసారి మెట్టు మార్గం ద్వారానే మేము దర్శించుకుంటున్నాము. గతంలో మాకు జరిగినటువంటి అనుభవాలు ఏంటంటే, మేము 8 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన సందర్భంలో ఒక 5 years బ్యాక్ మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నాము. స్వామివారి అనుగ్రహం వల్ల మేము G+2 ఇల్లు కట్టుకోగలిగాము. అదేవిధంగా నేను దూర ప్రాంతంలో సర్వీస్ చేస్తుండే ఎంప్లాయీగా. అదేవిధంగా స్వామివారి దయతోని జస్ట్ మా ఉన్నటువంటి ఇంటికి సరౌండింగ్లోనే ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అంతేకాకుండా మేము ప్రతి సంవత్సరం ఒక 3 times వస్తాము. నేను దాదాపు సేవకు వస్తాను, పారకమని సేవకు. జస్ట్ మొన్న సెప్టెంబర్లోనే బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చాము. ఈరోజు మేము అంగప్రదక్షిణ కోసమని రావడం జరిగింది. రేపు మార్నింగ్ అంగప్రదక్షిణ చేసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే మేము అనుకున్నది నెరవేరుతుంది స్వామివారి దయతోని. ఎందుకోసం అంటే మాకే నిజంగా 2 సందర్భాల్లో, గతం 4 ఏళ్ళ నుంచి 2 సందర్భాల్లో మాకు ప్రత్యక్ష అనుభవం జరిగింది. దాదాపు వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు భక్తులకు తప్పకుండా స్వామివారు నెరవేరుస్తుందని మీకు అందరికి కూడా భక్తులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శేషాద్రి. నేను వీకోట్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ తిరుమలకు వస్తున్నాను.
ఫస్ట్ టైం నేను అటెంప్ట్ చేసినప్పుడు కాల్లో బొబ్బలు వచ్చాయి. ఒక 30 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. బట్ మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ప్రయత్నించాను. 150 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. దేవుడి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన నా బాధలు కష్టాలు అన్నీ తీరుస్తారనేసి గట్టిగా నమ్ముతున్నాను. 5 రోజుల ముందట నేను మా ఇంటి నుంచి బయలుదేరాను ఒంటరిగా. 5 రోజులు 4 రాత్రులు ఎండ వాన అన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చాను. సో దేవుడి మీద నాకు అపారమైన భక్తి ఉంది. దేవుడు అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. జై నమో వెంకటేశాయ. ఓ నమో వెంకటేశాయ. నా పేరు కుమార్ రాజు. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము. స్వామివారి దర్శనం చేయడం కోసం వచ్చాం. మాకు ఈ స్వామివారి దర్శనం చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మరి ఈ ఇయర్ కూడా ఇప్పుడు వచ్చాం. చాలా ఆనందంగా ఉంది. చాలా నమ్మకమైన స్వామివారి. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి, అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుణ్ణి వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం తెలియజేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాల్లో మీ వీడియో, ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరో దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.